నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం పర్యటించిన శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ కుమ్మర్ల స్థితిగతులపై స్థానికులతో సమావేశం శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మమ్మిడివరంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కుమ్మర్ల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కులానికి సంబంధించిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తాను స్థానిక కూటమి నాయకులతో చర్చించి ఆక్రమణలను తొలగిస్తారని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని, కుమ్మర్ల సంక్షేమం కొరకు ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనుందని అన్నారు. ఆదరణ వంటి పథకాలను తిరిగి ప్రవేశపెట్టి చేతి వృత్తుల వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. అలాగే రాష్ట్రం ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని, వీరి కృషికి ఫలితంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రానుందని, దీనికి 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, దీంతో విశాఖపట్నం అతిపెద్ద ఐటీ హబ్గా మారనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి డైరెక్టర్ మాచవరపు విజయకుమారి, ఎస్వి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఒక పేపర్ మీదే బాగుంది ఈ రోజున మీ అందరికీ చెప్తున్నాను. ఒకసారి ఇదంతా ఈ పాయింట్ మాత్రం మీరందరూ జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళు గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి మీరందరూ వినాల్సిన అవసరం. కేవలం మన కులం పేపర్ మీదే ఉంది. హక్కులు సాధించుకోవడానికి మన కులంలో ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. ఐకమత్యం లేదు. ఒక ఐకమత్యంగా ఉండి ఒక హక్కు సాధించుకోవడానికి 10 మంది ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా సరే కలిసి రావాలి. ముందు మనం ఐకమత్యం చూడండి. వాళ్ళు ఎందుకో సైలెంట్గా ఉన్నాడండి స్వామి. మేము అన్ని ఆల్బమ్లో పెట్టుకుంటాం. అలా చూడు బాబాయ్, ప్రెస్ వాళ్ళు తీసుకొని చెప్తున్నారు చూడతే ఫోటోకి అమ్మ తిప్పుతారా మీరు? మేడం గారు రండి, ఫోటో చూడదు మీరు చెప్పండి. మీరు కాన్సన్ట్రేషన్ అంతే సార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.